ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల సమావేశం మొదలైంది. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ సమావేశానికి హాజరయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తో చర్చిస్తున్నారు ఫెడరేషన్ నాయకులు. ఉదయం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 అనుబంధ కార్మిక సంఘాలు ఐక్య వేదిక సమావేశమైంది. సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశంలో నిర్మాతలు కండిషన్స్ వివరించారు. ఫెడరేషన్ నాయకులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సినీ కార్మికులు నిర్మాతలు పెట్టిన మొత్తం 4 కండిషన్స్ లో 2 కండిషన్స్ పై విస్తృత చర్చ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఫిల్మ్ ఛాంబర్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్. కవిత, ఫిలిం ఛాంబర్ వేదికగా ఫెడరేషన్ నాయకులు ఈరోజు కొద్దిసేపటి క్రితం ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆధ్వర్యంలో చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ వచ్చారు. అట్లాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఫెడరేషన్కి సంబంధించి నిర్మాతలు 4 కండిషన్స్ చెప్పారు. ఆ 4 కండిషన్స్లో 2 కండిషన్స్కి సంబంధించే అక్కడే ఆగుతున్నాయి చర్చలు. ఎందుకంటే ఒకవైపు ఫెడరేషన్ సభ్యులు మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 కండిషన్లు ఒప్పుకునేది లేదంటున్నారు. కాల్ షీట్ ఫ్లెక్సిబుల్ అంటే 6 to 6 AM ఖచ్చితంగా అమలు చేయాలని ఒక కార్మికులు చెప్తున్నారు. కాదు 9 to 9 అమలు చేయండి అని చెప్పేసి నిర్మాతలు చెప్తున్నారు. తర్వాత ఇంకోటి, సెకండ్ సండే మాత్రమే డబుల్గా రెమ్యునరేషన్ ఇస్తాము, మిగతా సండేస్ మామూలు సింగిల్ కాల్ షీట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది కూడా కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో సండే అనేది ప్రతి ఒక్కరికి ఒక విశ్రాంతి తీసుకునే టైము. ఆ టైంలో మేము మా పిల్లల్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చి వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా ఒక డబుల్ కాల్ షీట్ అయితే ఇవ్వాల్సిందే అని చెప్పేసి కార్మికులు పట్టుబడుతున్నారు. ఈరోజు ఉదయం జరిగిన నిరసన కార్యక్రమంలో కూడా వందలాది మంది కార్మికులు వచ్చారు. వాళ్ళు ప్రతి 24 యూనియన్స్ సంబంధించిన 72 మంది నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన కార్మికులు కూడా తీసుకొచ్చారు. దాంట్లో కూడా వీళ్ళు నిర్మాతలు పెట్టిన కండిషన్స్ గురించి చెప్పారు. ఆ నిర్మాతల కండిషన్స్ మాకు కుదరదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తే నిన్న చిరంజీవి దగ్గర వీళ్ళు సమావేశమయ్యారు ఫెడరేషన్ వాళ్ళు. అంతకుముందు నిర్మాతలు కలిశారు, చిన్న నిర్మాతలు కలిశారు. ఈ టోటల్ అందరిలో నిర్మాతలను పిలిచి మీరు ఫెడరేషన్కి సంబంధించిన కొన్ని విషయాల్లో తగ్గండి, అలాగే ఫెడరేషన్ నాయకులు కూడా నిర్మాతలకు సంబంధించి కొన్ని ఫ్లెక్సిబిలిటీగా చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయాలకు సంబంధించి ఈరోజు ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో జరుగుతున్న చర్చల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే సమ్మె జరిగి దాదాపు 16 రోజులు అవుతుంది. మొత్తం షూటింగ్లు బంద్ ఉన్నాయి. కార్మికులు కూడా చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో షూటింగ్లు ఎప్పుడని చూస్తున్న తరుణంలో ఇప్పుడు జరిగే చర్చల్లో ఒక కొలిక్కి వచ్చి సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారు సినీ వర్గాలు. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.